బిగ్ బాస్ సీజన్ 9 ఇంత టీఆర్పీ రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది అంటే అది వీకెండ్ వచ్చిన నాగార్జున గారనే చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ దృష్టిలో ఏదైతే పాయింట్స్ అనుకుంటున్నారో కరెక్ట్ గా హోస్ట్ నాగార్జున వీకెండ్ వచ్చిన హౌస్ మేట్స్ పై కడిగి పారిస్తున్నారనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణిని లేపి, భరణి అసలు నాకు అర్థం కాలేదు, నేను ఒకటి అడుగుతాను చెప్పు అంటే, చెప్పండి సార్ అంటే, ఆ రోజు నువ్వు బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు నీతో ఒక బాక్స్ తెచ్చుకున్నావు, ఆ బాక్స్ ని బిగ్ బాస్ ఓపెన్ చేయమన్నాడు, నువ్వు ఓపెన్ చేయనన్నావు. అప్పుడు బిగ్ బాస్ నీకు ఒక ట్విస్ట్ ఇచ్చారు, బాక్స్ ఓపెన్ చేస్తేనే బిగ్ బాస్ హౌస్ లోకి అనుమతి ఉంది, లేకపోతే లేదని. మరి అప్పుడు ఓపెన్ చేయలేనోడివి ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసావు అనే దానికి నాకు సమాధానం కావాలి అని నాగార్జున అడిగితే, దానికి బదులుగా భరణి మాట్లాడుతూ, సార్ అప్పుడు నాకు అది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా ఇంపార్టెంట్. నేను ఓపెన్ చేసేటప్పుడు మా అమ్మ కానీ లేకపోతే నా గురువు కానీ ఎవరో ఒకరు స్టేజ్ మీద ఉండాలి అని అనుకున్నాను. కానీ ఒకవైపు చూస్తే సుమన్ శెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య బిడ్డల కోసం ఆలోచిస్తున్నాడు, ఇంకోవైపు సంజన తన 5 నెలల పాప కోసం ఆలోచిస్తుంది. సో ఒకవైపు అమ్మ ప్రేమ, ఇంకోవైపు బిడ్డ ప్రేమ. ఆ 2 ప్రేమల కన్నా ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ సార్ అని అనేటప్పటికీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణికి సలాం చేశారు. ఏం ఆలోచించావయ్యా, నిజంగా నీ కోసం కాకుండా వాళ్ళ కోసం ఆ బాక్స్ను ఓపెన్ చేసావు చూడు, నువ్వు నెక్స్ట్ లెవెల్ అంటూ హోస్ట్ నాగార్జున గారు భరణిని ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాకుండా నువ్వు ఏదైతే బాల్ గేమ్లో గివ్ అప్ ఇవ్వకుండా చివరి వరకు కూడా ఇమాన్యుయల్తో సమానంగా ఆడి మొత్తానికి నీ సత్తా చాటావు. నీ ఏజ్కి నువ్వు ఆడే విధానానికి నిజంగా సూపర్ అనే చెప్పాలి. నీకన్నా వయసులో చిన్నవాళ్ళన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చూడటం తప్ప అంటూ మరొకసారి పంచి వేసుకున్నారు పవన్ కళ్యాణ్కి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో మాట్లాడిన బర్నీ గారిపై మీరు ఏమంటారు? కరెక్ట్గానే మాట్లాడారా లేదనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.